గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక కొత్త వంటతో మీ ముందుకు వచ్చేసాను. మా లక్కీ మోక్ష ఛానల్కి ఒక లైక్, సబ్స్క్రైబ్. ఈరోజు మా ఇంట్లో మోక్షకి ఇష్టమైన టేస్టీ మిల్లెట్స్ ఇడ్లీ. మోక్ష నాకు ఇవ్వకోకుండా తను మాత్రమే తినేస్తుందని ఎలా చూస్తుంది చూడండి. ఫైనల్గా ఇడ్లీ తన చేతిలోకి వచ్చేస్తుంది. రైట్ హ్యాండ్తో తీసుకుంటే ఎలాగా గుడ్ గర్ల్ అయిపోను. సో లెఫ్ట్ హ్యాండ్తో తింటేనే నాకు టేస్టీగా ఉంటుంది అని చెప్తుంది మోక్ష. టేస్టీ మిల్లెట్స్ లడ్డూని తను కూడా టేస్ట్ చేసేసి సూపర్ ఉందమ్మా అని చెప్పేస్తుంది. మిల్లెట్స్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. నేను అరక బియ్యం తీసుకున్నానండి. 2 కప్స్ మిల్లెట్స్, 1 కప్పు మినప్పప్పు, 1 స్పూన్ మెంతులు, 1 హాఫ్ కప్పు అటుకులు. ఇవి కావలసిన పదార్థాలు. ఫస్ట్ ఒక ఎంటీ బౌల్ తీసుకొని దాంట్లోకి మినప్పప్పు, మెంతులు 2 వేసి బాగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత వాటిలోకి కొన్ని నీళ్ళు వేసి ఒక సైడ్ పెట్టి ఒక 4 అవర్స్ లేదా 6 అవర్స్ నానబెట్టేలాగా చూసుకోవాలి. నేను లిడ్ క్లోజ్ చేసేసి ఒక సైడ్ పెట్టేసుకుని ఇంకో ఎంటీ బౌల్ తీసుకోవాలి. దాంట్లో మిల్లెట్స్ ఒక 2 కప్స్ యాడ్ చేసి బాగా వాష్ చేసుకోవాలి వాటర్తో. ఇలా వాష్ చేసుకున్న మిల్లెట్స్ని సేమ్ డాక్టర్స్ అందరూ మిల్లెట్స్ తినాలి అంటుంటారు కదా అండి. మిల్లెట్స్ రోజు రైస్ లాగా చేసుకొని తినాలంటే బోర్గా ఉంటుంది. సో దానికోసం ఇలా ఇడ్లీ, దోశ అలా చేసుకొని స్నాక్గా తింటే చాలా హెల్తీగా ఉంటుంది, మనకు కూడా తినాలనిపిస్తుంది. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను. అటుకులు కూడా ఒక 1/2 అవర్ ముందు నానబెట్టానండి. ఒక ఎంటీ మిక్సీ తీసుకొని అందులోకి మినప్పప్పు, మెంతులు యాడ్ చేసుకొని అందులోకి అటుకులు కూడా నానబెట్టిన అటుకులు యాడ్ చేసుకొని బాగా రుబ్బుకోవాలి. ఇక్కడ మీకు కావాలనిపిస్తే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా సాఫ్ట్గా వచ్చేటట్టు రుబ్బుకోవాలండి. ఈ రుబ్బుకున్న మిశ్రమాన్ని ఒక దాంట్లోకి వేసుకొని ఇంకొకసారి మిల్లెట్స్ అన్నీ వేసి కొంచెం గరపగా రుబ్బుకోవాలండి. ఇది గరకగా రావాలి, చాలా సాఫ్ట్ కాకూడదు. సో నేను చూపిస్తున్నట్టుగా ఈ మినప్పప్పు మిశ్రమంలోకి ఈ మిల్లెట్స్ మిశ్రమం కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా నేను చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న మిశ్రమంని లిడ్ క్లోజ్ చేసి ఒక నైట్ అంతా ఫర్మెంటేషన్కి నైట్ క్లోజ్ చేసి పెడితే మార్నింగ్ అలా ఇలా రెడీ అయిపోతుందండి. ఒక నైట్ అంతా ఫర్మెంటేషన్కి పెట్టేయాలి. సో ఇలా నైట్ అంతా పెట్టుకొని మనం ఇడ్లీ చేసుకుంటే మన హెల్త్కి చాలా బాగుంటుందండి. సో ఇడ్లీలు తయారు చేసుకోవడానికి నేనైతే పింక్ సాల్ట్ యూస్ చేస్తాను. పింక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్, సైంధవ లవణం అన్నీ ఒకటే అండి. సో హెల్త్కి చాలా మంచిదండి. నార్మల్ సాల్ట్ కాకుండా ఇలా రాక్ సాల్ట్ యూస్ చేయండి. ఈ సాల్ట్ డిటాక్సిఫై చేస్తుంది మన బాడీని. డిటాక్సిఫై అంటే బాడీలో ఉన్న వేస్టేజ్ అంతా యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తుందండి. తర్వాత ఇందులో చాలా మినరల్స్ ఉంటాయి. ఎలాంటివంటే కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం కూడా ఉంటుంది. తర్వాత మజిల్ క్యాచ్ అవ్వడం అనేది తగ్గుతుందండి. లేడీస్కి చాలామందికి తొందరగా మజిల్ క్యాచ్ అవుతుంది. అది కూడా మనం తగ్గించుకోవచ్చు ఈ సాల్ట్ యూస్ చేయడం వల్ల. తర్వాత బోన్ స్ట్రెంగ్త్ చాలా బాగుంటుందండి ఈ సాల్ట్ యూస్ చేయడం వల్ల. తర్వాత స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ సాల్ట్ అనేది యూస్ చేస్తే స్ట్రెస్ లెవెల్స్ అనేది బాగా తగ్గిపోయి నిద్ర బాగా పడుతుందండి. సో మీరు కూడా ఈ సాల్ట్ తెచ్చుకొని ట్రై చేయండి. ఒక 3 మంత్స్ తర్వాత నాకు రిజల్ట్ చెప్తారు మీరే. మీకు వీలుంటేనే తెచ్చుకోండి, లేదు అంటే నార్మల్ సాల్ట్ యూస్ చేసుకోవచ్చు. సో సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదా, మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా సోడా పొడి కూడా యాడ్ చేయాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ఒక పించ్ ఆఫ్ సోడా పొడి కొద్దిగా యాడ్ చేసి ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇడ్లీ పాన్ అనేది తీసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదండి, ఇంత కన్సిస్టెన్సీలో తీసుకోండి. వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దండి, అలాగని తక్కువ యాడ్ చేయొద్దండి. సో కొద్దిగా లూజ్గా. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని
ఒక ఇడ్లీ ప్లేట్లోకి ఆయిల్ బాగా పట్టించేసి అందులోకి ఈ మిల్లెట్స్ ఇడ్లీ కోసం ఇలా వేసుకోండి. సో ఇలా అన్నీ ఫిల్ చేసేసిన తర్వాత స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టి దాంట్లోకి నా ఇడ్లీ పాత్రకైతే 1.5 గ్లాస్ వాటర్ పడుతుంది. సో మీ దానికి ఎంత పడుతుందో చూసుకొని యాడ్ చేసుకోండి. సో ఇలా స్టీమ్ వచ్చేదాకా వెయిట్ చేసి వేడి వేడి హెల్తీ టేస్టీ సాఫ్ట్గా ఉన్న మిల్లెట్స్ ఇడ్లీ రెడీ. ఇందులోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని తింటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. దీంతో పాటు కాంబినేషన్ కొబ్బరి చట్నీ అండ్ టమోటా చట్నీ యాడ్ చేసుకొని తినండి. సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.